హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. హోప్ మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నా. చాలా రోజులు అయిపోయింది కదా ఒక వీడియో తీసి, అందుకే ఒక ప్రాపర్గా వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. నిన్న నేను మా సిస్టర్ కలిసి కూకట్పల్లి స్ట్రీట్ మార్కెట్కి వెళ్ళాము. నేనైతే వ్లాగ్ తీసాను. సో అక్కడ షాపింగ్ ఎలా జరిగింది, ఏం కొన్నాను అనేది చూపిస్తాను ఈ వ్లాగ్లో. నిన్న ఇంట్రడక్షన్ వీడియో ఏం తీయలేదు. మేము స్టార్ట్ అయ్యేటప్పటికి 6:30 అయిపోయింది. ఇంక అందుకే అప్పుడు ఏం తీయలే అన్నమాట. సో ఫస్ట్ వీడియో చూసి వచ్చాక అక్కడ ఏం కొన్నానో చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంకా అలా కేబిహెచ్పికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా రాగానే ఇద్దరం ఒక షాప్లోకి అయితే దూరిపోయాము. ఇక్కడ మేము ట్రెడిషనల్ వేర్ ఇయర్ రింగ్స్ చూస్తున్నాము. ఎందుకంటే నా దగ్గర అన్నీ స్టడ్సే ఉంటాయి. సో ఇలా పెద్ద ఇయర్ రింగ్స్ ఏమీ లేవు, అందుకే ఇవి తీసుకుందామని చెప్పి ఒక్కొక్కటి చూస్తున్నాము ఇద్దరం. అంటే వెనకాల బటన్ పెట్టాలి, చూసుకోవాలా. ఇది వెనకాల ఇది బాగానే ఉంది. నెక్స్ట్ ఇది కూడా పెట్టిన చూడు, చెప్తాను రెండిట్లో ఏదని. ఏదైనా అంతేనే ఇక్కడ. అక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే బాగానే ఉంది. సో ఇంకా అక్కడే తీసుకున్నా. ఇంకా అది అయ్యాక ఇక్కడ బ్లాక్ బీట్స్ దగ్గరికి వచ్చా అన్నమాట. ఇంకొకటి పెట్టుకుని చూస్తున్నా. బేరం ఆడి మరి ఒక మంచి ప్రైస్కి తీసుకున్నా. నేను మీకు ఈ వీడియో లాస్ట్లో పెడతాను ఏమేమి తీసుకున్నానో. సో కంపల్సరీ వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ పెద్దగా ఏం తిరగలేదు, షాప్స్ అన్నీ అయితే కవర్ చేయలేదన్నమాట. ఎందుకంటే హెవీ క్రౌడ్ ఉంది ఆ రోజు. అండ్ మేము కావాల్సినవి తీసుకుని వెళ్ళిపోదాము అనే ఐడియాతోనే వచ్చాము. ఇంకా అది అయ్యాక చోకర్స్ చూద్దామని వచ్చామన్నమాట. అంటే మరీ హెవీ చోకర్స్ కాదు, సింగిల్ లైన్ చోకర్స్ ఉంటాయి కదా, కొంచెం సింపుల్గా ఉండేవి చూస్తున్నాము. బాగానే ఉన్నాయి కలెక్షన్ అండ్ ప్రైసెస్ కూడా బాగానే ఉన్నాయి. బార్గెన్ చేస్తుంటే తగ్గుతున్నారు. సో మీరు తీసుకుంటే కంపల్సరీ బార్గెన్ చేసే తీసుకోండి. అండ్ తర్వాత ఇక స్టిక్కర్స్ తీసుకుంటున్నాము. పెద్ద అవుతాయి కదా, నాకు పెద్దవి అంత సూట్ అవ్వవు. చిన్నవి ఇది పెద్ద సైజ్, ఇది కిందది. అది మరీ చిన్న అవుతాయా? ఇది మిడిల్ సైజ్, ఇదే బాగుంది. ఇంకేమన్నా ఉందేమో చూడు. ఏవి? ఇది ఒక ప్యాకెట్ తీసుకో. ఇదా? సరే ఒకటి తీయ అయితే. ఏ బాగుంది. ఒకవేళ నేను కాకపోయినా నువ్వన్నా పెట్టుకుంటావు. అలా అయిందన్నమాట నిన్న మా షాపింగ్. తక్కువే చేశాను, ఎక్కువ ఏం తీసుకోలేదు, చాలా మినిమల్గానే తీసుకున్నాము. సో ఒక్కొక్కటి చూపిస్తా ఏమేమి కొన్నానో. ఫస్ట్ అయితే ఈ బ్లాక్ బీట్స్ తీసుకున్నా. ఇప్పుడు విక్టోరియన్ కలెక్షన్లో వస్తున్నాయి కదా, ఇప్పుడు మధ్యన బాగా ట్రెండ్ అవుతున్నాయి ఇవి. ఇలా ఈ బ్లాక్ బీట్స్ అయితే తీసుకున్నా. పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సింపుల్ శారీస్ మీదకి, చిన్న చిన్న డ్రెస్సెస్ మీదకి బాగుంటుంది అన్నమాట. సో ఈ మధ్యన పెళ్ళయ్యాక ఎక్కువ బ్లాక్ బీట్స్ ఎక్కువ కొంటున్నా, ఎందుకో తెలీదు. ఎక్కువ నచ్చుతున్నాయి అన్నమాట. ఎందుకంటే మనం కంపల్సరీ యూజ్ చేసేవి అవే కదా పెళ్ళి తర్వాత. సో అందుకే ఇలా వస్తుంది. చూడండి, స్టోన్ షైనింగ్ కూడా చాలా బాగుంది.
ఒకసారి నా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ కూడా నేను మీకు చేసి చూపిస్తాను. ఎప్పుడు అయితే ఇదే ఉంటుంది, ఇది గోల్డ్, సో అందుకే ఇదే ఉంచుకుంటా. అప్పుడప్పుడు డ్రెస్సెస్ బట్టి చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇదైతే ఒకటి తీసుకున్నా, ఇది తీసుకున్నా ఒకటి. ఓకే, దీని కాస్ట్ వచ్చేసి నేను 200కి తీసుకున్నా. 200కి వర్త్ అనిపించింది. వాళ్ళు చెప్పడం నాకు 350 చెప్పారు. సో బార్గెన్ చేసి మరి 200కి తీసుకున్నా. ఇది ఒకటి. అండ్ ఇంకొకటి కూడా బ్లాక్ బీడ్సే తీసుకున్నా, మమ్మీకి తీసుకున్నా అనమాట. వాళ్ళకి కూడా బయటికి వెళ్ళినప్పుడు, గుడికి వెళ్ళినప్పుడు, లేదా చిన్న వాటికి ఏమన్నా వెళ్ళినప్పుడు శారీస్ మీదకి బాగుంటుందని చెప్పి ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి లక్ష్మీదేవి పెండెంట్ వస్తుంది, మీకు కనిపిస్తుందా? లక్ష్మీదేవి పెండెంట్ వస్తుంది. సో బాగుంది, ఇది కూడా సింపుల్గా ఉంటుంది. ఇది కూడా మనకి ఇలా బాగుంటుంది, కొంచెం నెక్కి. వాళ్ళకి హైట్ ఉంటేనే బాగుంటుంది కదా, సో అందుకే ఇది కొంచెం హైట్గానే ఉంది అనిపించింది. సో అందుకే ఇది తీసుకున్నా. సో చూద్దాము మమ్మీకి హైట్ సరిపోతుందో లేదో. మరి వాళ్ళకి ఇక్కడికి ఉంటే, ఎందుకంటే వాళ్ళు శారీస్ ఎక్కువ కడతారు కాబట్టి ఇక్కడికి ఉంటే బాగోదు. సో వాళ్ళకి కొంచెం కిందకి దిగితేనే బాగుంటుంది. కంపేర్ టు దట్ వన్ ఇది కొంచెం హైట్ ఎక్కువ ఉంది అనిపించింది. సో అందుకే ఇది తీసుకున్నాను అనమాట. సో ఇది కూడా బాగుంది, ఫినిషింగ్ కూడా బాగానే ఇచ్చాడు. ఓకే, ఇది వచ్చేసి వాళ్ళు నాకు చెప్పడం 250 చెప్పారు. ఇది వచ్చేసి 150 180 తీసుకున్నా, అంత గుర్తులేదు, తక్కువకే వచ్చింది. ఇది కూడా బాగుంది. బయట సౌండ్స్ వస్తే పట్టించుకోవద్దు, ఏదో జరుగుతుంది బయట, సో అందుకే సౌండ్స్ వస్తున్నాయి. సో అయితే ఇగ్నోర్ చేయండి. అండ్ ఇంకొకటి, ఇవైతే బ్లాక్ బీడ్స్ నేను తీసుకుంది. అండ్ నేను మెయిన్గా వెళ్ళింది కూకట్పల్లి మార్కెట్కి ఇయర్ రింగ్స్ కోసం. నాకు ట్రెడిషనల్ వేర్ ఇయర్ రింగ్స్ కావాలన్నమాట, సో చిన్న ఒకేషన్కి. సో అందుకే దానికి మెయిన్కి వెళ్ళాను. సో అందుకే ఇయర్ రింగ్స్ తీసుకున్నా. చాలా క్యూట్ ఉన్నాయి అండ్ చాలా మంచిగా కూడా వచ్చినాయి, మీకు కనిపిస్తుందా? చాలా బాగున్నాయి కదా. సో మంచిగా రీజనబుల్ రేట్కే వచ్చాయి అనమాట. ఇది వచ్చేసి వీడు 370 చెప్పాడు, నేను వచ్చేసి 250కి తీసుకున్నా. బాగా అనిపించింది, 250కి వర్త్ అనిపించింది కదా. పెట్టుకున్నా కూడా బాగున్నాయి, నేను వీడియోలో పెట్టుకుని చూశాను. సో మీరు అది చూస్తే మీకు తెలుస్తుంది లుక్ ఎలా ఉందనేది. పెట్టుకోవడానికి కూడా బాగున్నాయి. సో దిస్ వన్ ఒకటి తీసుకున్నా, గ్రీన్ అండ్ పింక్ స్టోన్తో వచ్చిందనమాట. సో ఇది కూడా బాగుంది, ఇదొకటి. అండ్ ఈ ఇయర్ రింగ్స్ మీదకి నేనైతే ఒక చిన్న చోకర్ తీసుకున్నా, సింపుల్గా ఉంటుంది. సేమ్ అదే కాంబినేషన్లో, పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది. మరి గ్రాండ్గా అయితే ఏమి ఉండదు, కానీ పెట్టుకుంటే లుక్ బాగుంటుంది. ఇలా బాగుంది కదా. ఇది కూడా తక్కువకే వచ్చింది. నేను ఫస్ట్ బార్గెన్ చేస్తున్నప్పుడు ఇంత తక్కువకి వస్తుందని అయితే అనుకోలేదు అనమాట. నేను నార్మల్గా అడిగాను, వాడు అడిగాక ఓకే అన్నాడు. సో అందుకే ఇంకా తీసుకున్నాను. ఇది కూడా నాకు అరౌండ్ 300కి వచ్చింది. గ్యారంటీ అయితే ఏమీ లేదు, మేబీ కలర్ అది పోవచ్చు, బట్ మనం పెట్టుకునేది కూడా చాలా అకేషనల్గా పెట్టుకుంటాం కాబట్టి ఓకే పెట్టుకోవచ్చు. ప్రతిసారి గోల్డే పెట్టుకోవాలా అని చెప్పి ఇలాంటివి కూడా ట్రై చేస్తే బాగుంటుందని చెప్పి తీసుకున్నాను అనమాట. బాగుంది ఇది కూడా. అండ్ ఇయర్ రింగ్స్కి దీనికి బాగా సెట్ అయింది అనమాట. సో మీరు చూస్తే ఇయర్ రింగ్స్కి దీనికి బాగా సెట్ అయింది అనమాట. సో ఇది కాంబినేషన్స్ బాగా సెట్ అయింది. సో అందుకే ఇది తీసుకున్నా, అంతే, ఇంకేం తీసుకోలేదు. వెళ్ళినప్పుడు ప్రతిసారి స్టిక్కర్ ప్యాకెట్స్ అయితే తీసుకుంటాను ఇలాగా. నార్మల్ డ్రెస్సెస్కి, ఆఫీస్ వేర్కి ఐటెక్స్ కానీ స్టోన్ స్టిక్కర్ కానీ యూజ్ చేస్తా. ఏమన్నా శారీస్ కానీ కొంచెం గ్రాండ్గా రెడీ అవుదాం అనేటప్పటికి ఇలా డిఫరెంట్ స్టిక్కర్స్ అయితే ప్రిఫర్ చేస్తాను అనమాట. ఇది కూడా ఒకటి 30 రూపీస్ పడింది. సో ఇది ఒకటి తీసుకున్నాను, అంతే, ఇంకేం తీసుకోలేదు. ఇవే తీసుకున్నాను. మెయిన్ వెళ్ళింది ఇయర్ రింగ్స్ కోసమే వెళ్ళాను అనమాట. సో ఇయర్ రింగ్స్ పనవగానే ఇంకా అలా తిరిగేసి వచ్చేసాము. మమ్మీకి ఒకటి చెప్పులు తీసుకుంది. ఇది కూడా వాళ్ళకి బాగుంటుంది, కలర్ ఇది కూడా వాళ్ళకి బాగుంటుంది, కలర్ కూడా బాగుంది కదా. సో అండ్ కంఫర్ట్ కూడా బాగానే ఉంది, అందుకే తీసుకున్నా. ఇది కూడా నాకు 350 అలా పడింది. ఇది మమ్మీకి తీసుకున్నాను అనమాట, అంతే, ఇంకేం తీసుకోలేదు. ఇదే చేశాను షాపింగ్ అయితే. ఇవి
ఇది మా కుకట్పల్లి షాపింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మౌని అండ్ చైతు ఛానల్. వ్లాగ్స్ కొంచెం లేట్ అవుతున్నాయి ఎందుకంటే వర్క్ ఇవన్నీ మేనేజ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. బట్ నేను ఈసారి నుంచి కంపల్సరీ యాక్టివ్గా ఉండడానికే ట్రై చేస్తాను. సో మీరు కూడా కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అస్సలు మర్చిపోవద్దు.